తిన్నారని. వాటికి రాచారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఇక తెలంగాణ ఫుడ్ బాలామృతం ప్లాంట్ ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు పెద్దలు సుధీర్ రెడ్డి గారు, తోటకూర వజ్రేష్ యాదవ్ గారు, మిత్రులు సోదరుడు పరమేశ్వర్ రెడ్డి గారు, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి గారు, మా మిత్రుడు అత్యంత సన్నిహితుడు మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాస్కి గౌడ్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరూ, ప్రభుత్వ అధికారులు, అదేవిధంగా తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ కార్మికులు, ప్రాణ సమానులైన ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ మిత్రులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వాస్తవంగా గర్భంతో ఉన్న మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంతో చురుకుగా జన్మానిస్తారు. వాళ్ళని ఆదుకోవాలి అని ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదట మహబూబ్ నగర్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుండి అంచెలంచెలుగా ఈ సంస్థ ఎదుగుతూ ఈరోజు ఉప్పల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలో 21 ఎకరాలలో ఒక పరిశ్రమగా విస్తరించి ఈ నూతన బాలామృత ఉత్పత్తి కేంద్రము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు, చుట్టుపక్కల ఇంకా 4-5 రాష్ట్రాలకు సరఫరా చేసేంతగా ఈరోజు అభివృద్ధి చెందుతుంది. దీనికోసం నిరంతరం కష్టపడుతున్న కార్పొరేషన్ చైర్పర్సన్, అదేవిధంగా అధికారులందరినీ మనస్ఫూర్తిగా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మా ఆడపడుచులు సోదరిమణులు ఇక్కడ ఉన్నారు. ఈ ప్రభుత్వము శ్రీమతి ఇందిరాగాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, ఈ తరంలో శ్రీమతి ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ఈ శాఖకు మంత్రి సీతక్క గారు, అందరూ మహిళలు ప్రత్యేకంగా మహిళలకు ప్రత్యేక స్థానం ఇవ్వడమే కాకుండా మహిళల్ని వంట ఇంట్లో వంట చేసే వాళ్ళుగానే కాకుండా పరిపాలనలో కూడా తమ నైపుణ్యాన్ని, తమ యొక్క చతురతను ప్రదర్శించి సమాజ నిర్మాణంలో రాణించగలుగుతారు అని చెప్పి వీళ్ళందరి ప్రస్థానం, వీళ్ళందరి ఆలోచన, పరిపాలన విధానాన్ని చూసినప్పుడు మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత 2 రోజుల్లోనే 48 గంటల లోపే తెలంగాణ రాష్ట్రం నలుమూలలో ఉన్న దాదాపుగా 2 కోట్ల పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా విద్య, ఉద్యోగాలు, ఇతర ఆదాయం కోసం మీరు ఎక్కడికి వెళ్ళి పరిశ్రమలలో పనిచేయాలన్నా ₹1 కూడా బస్సు కిరాయిలు చెల్లించకుండా ఎంత దూరమైనా వెళ్ళి పని చూసుకొని తిరిగి సకాలంలో ఇంటికి చేరుకునే విధంగా మహిళలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా పనికి వెళ్తున్న మహిళలకు కనీసం నెలకు ఒక ₹10,000 ఆదా అయ్యే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉన్నది. ఇప్పటి వరకు మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఏర్పాటు చేసినందుకు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ కార్పొరేషన్కి ₹11,000 కోట్ల చెల్లించడం జరిగింది. అంటే ప్రభుత్వం మీ తరఫున మీ భారాన్ని ప్రభుత్వం ₹11,000 కోట్ల 30 నెలల్లో చెల్లించింది అని అంటే ఎంత మీ పట్ల ఈ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తే మహిళ పేరు మీదనే ఇవ్వాలి. దాదాపుగా 6.5 లక్షలు 7 లక్షల ఇండ్లు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు నిర్మించుకుంటున్నారంటే ప్రతి ఇల్లు మహిళ పేరు మీదనే ఈనాడు మనం కేటాయించడం జరిగింది.
ఇల్లే కాదు, ఇంట్లో 200 యూనిట్లు ఉచిత కరెంటు. అదేవిధంగా గతంలో రేషన్ కార్డు రావాలంటే గగనం ఉండే. ఈరోజు అడిగిన ప్రతి వారికి, అర్హత ఉన్న ప్రతి వారికి రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా 3,28,00,000 తెలంగాణ బిడ్డలకు సన్న బియ్యం 6 కిలోల చొప్పున ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. మా అక్కలు ఇక్కడ ఉన్నారు, అందరు సన్న బియ్యం తెచ్చుకుంటున్నారు కదా, అదే సన్న బియ్యం వండుకుంటున్నాం కదా మనం, అదే మన సంటి పిల్లలకు తినిపిస్తున్నాం కదా. మరి ఒకప్పుడు దొడ్డు బియ్యం వస్తే బర్లకు దానా పెట్టే పరిస్థితి ఉండే గ్రామాలలో. మరి ఇక్కడైతే నాకు తెలియదు హైదరాబాద్లో, కానీ గ్రామాలలో ఆ పరిస్థితి ఉండే. అందుకే ఈరోజు రేషన్ కార్డు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, తొందరలోనే హైదరాబాద్ నగరంలో కూడా 1,00,000 ఇందిరమ్మ ఇల్లు కట్టి పేదలకు అందించే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టబోతున్నాం. ఇప్పటి వరకు 4.5 లక్షల ఇండ్లు గ్రామీణ ప్రాంతాలలో కట్టినాం. మరి పట్టణ ప్రాంతాలలో భూమి ధర బంగారానికంటే పిరమైపోయి వజ్రాల ధర వలుకుతుంది ఇవాళ భూమి. ఇవాళ పేదోళ్ళు ఒక గజం ఏదైనా భూమి తీసుకుందామంటే జీవితకాలం కష్టపడ్డా కొనలేని పరిస్థితి ఉంది. అందుకే ఈనాడు ఏ విధంగా పట్టణ ప్రాంతంలో ఉన్న పేదలను ఆదుకోవాలని 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను పట్టణ ప్రాంతంలో కట్టి పేదలకు పంచి పెట్టాలి అని ఈరోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం. గృహ నిర్మాణ శాఖ మంత్రి నిరంతరం ఆ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నాడు. అదేవిధంగా ఈరోజు పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకు, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణమే కాదు, 1000 బస్సులకు యజమానులను ఈరోజు మహిళల్ని చేయడం జరిగింది. 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ఇవాళ మహిళలకు ఇచ్చినాం. హైటెక్ సిటీ శిల్పారామం అంటే శ్రీమంతులే ఉండే ప్రాంతం, పెద్ద పెద్ద కంపెనీలు ఉండే ప్రాంతం అని ఇప్పటివరకు మనం అనుకున్నాం. కానీ శిల్పారామం పక్కన హైటెక్ సిటీ అంచున 3.5 ఎకరాలు 1000 కోట్ల ప్రాపర్టీ ఈరోజు ఇందిరా మహిళా శక్తి కేంద్రాలుగా మార్చి 150 షాప్స్ రాష్ట్రం నలుమూలల వాళ్ళు తయారు చేసిన వస్తువులను అక్కడ అమ్ముకోవడానికి ఈరోజు ఇందిరా మహిళా శక్తి నైట్ బజార్ని ఈరోజు మహిళలకు కేటాయించి వ్యాపారంలో కూడా మహిళల్ని రాణించే విధంగా ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. నా లక్ష్యం ఒక్కటే, 2034 సంవత్సరం లోపల 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే వరకు విశ్రమించేది లేదు. ఈరోజు 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడానికి అన్ని రకాల ప్రణాళికలు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలే కాకుండా వ్యాపారం చేసుకోవాల్సిన అవసరమైన మెలకువలు కూడా. ఒకప్పుడు రిలయన్స్ వాళ్ళకి పెట్రోల్ బంకులు ఉండేది, అమ్మాడీలు పెట్రోల్ బంకులు నడిపేది. ఈరోజు ఆడబిడ్డలకు పెట్రోల్ బంకుల కోసం స్థలం ఇచ్చి ఈరోజు పెట్రోల్ బంకుల యజమానులను ఆడబిడ్డల్ని చేసినాం. ఈరోజు అద్భుతంగా వాళ్ళు పెట్రోల్ బంకులు నడుపుతున్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు క్యాంటీన్స్ గతంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ల దగ్గర ఉండే, ఈనాడు మహిళలకే ఆ క్యాంటీన్లన్నీ ఇచ్చి క్యాంటీన్ల నడిపి ఆర్థికంగా నిలదొక్కునే ఆర్థికంగా ఆడబిడ్డలకి ఈరోజు ఆర్థిక వెసులుబాటు కల్పించినాం. ఈ విధంగా ఒక్కొక్కటిగా 30 నెలల్లో మా సీతక్క 60,000 కోట్ల రూపాయల పైగా ఆడబిడ్డలకు బ్యాంకులతోని లింకేజీ ఇప్పించి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కోసం బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ చెల్లించి ఈరోజు వ్యాపారాలు మీరు చేసుకునే విధంగా ఐకేపీ కేంద్రాల నుంచి వ్యాపారం మీరు వేగంగా ముందుకు వెళ్ళేటట్టు ఈరోజు ఆడబిడ్డల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకే ఈనాడు ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు, ఆడబిడ్డలకు పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యవంతంగా ఉండాలి. మన పిల్లలు ఆరోగ్యవంతంగా ఉన్నప్పుడే తల్లిదండ్రులకు ఆనందం ఉంటుంది. ఈరోజు అందుకే తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి 6 సంవత్సరాలకు పెరిగే వరకు బలవర్ధకమైన పోషకాహారం పేద పిల్లలకి ఇవ్వాలి. ఈరోజు వాళ్ళని ఆదుకోవాలన్న ఆలోచనతోని ఈ బాలామృత ఉత్పత్తి కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించినాం. 100% న్యూట్రిషన్ ఫుడ్. మీ కార్మిక సంఘం నాయకుడు ఇక్కడనే ఉన్నారు, జనక్ ప్రసాద్ గారు. వారు సింగరేణి కార్మిక సంఘమే కాదు, ఈరోజు టీజే ఫుడ్స్ కార్మిక సంఘానికి కూడా అధ్యక్షుడు ఉన్నాడు. వారికి తెలుసు ఈరోజు ఈ ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితోటి ఈ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడడానికి, వీలే భవిష్యత్ తరాలు, ఈ దేశ భవిష్యత్తు.
వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడినప్పుడు వీళ్ళను సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీర్చిదిద్దినప్పుడే నిజమైన తెలంగాణ, అభివృద్ధి చెందిన తెలంగాణ, ఆరోగ్యవంతమైన తెలంగాణగా మనం అవతరిస్తాం. అందుకే ఈనాడు ఈ పిల్లల కోసం ఒక మంచి కార్యక్రమాన్ని మా కార్పొరేషన్ అందరూ కలిసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. దీన్ని ఇంకా పాఠశాలల్లో గతంలో నర్సరీ కానీ, ఎల్కేజీ కానీ, యూకేజీ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో లేదు. ముఖ్యంగా పట్టణాల్లో వలస వచ్చి పనులు చేసుకునే వాళ్ళ పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూళ్ళకు పంపించాల్సిన పరిస్థితి. వేలకు వేలు, లక్షలకు లక్షలు ఫీజులు కట్టలేక సంపాదించినంత మొత్తం తల్లిదండ్రుల కష్టమంతా అయితే విద్యకు లేకపోతే వైద్యానికి ఖర్చు పెట్టుకునే పరిస్థితి. అందుకే ఆలోచన చేసి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా పొద్దున్నే లేచి పరిశ్రమలలో పనిచేసే తల్లులు పనికి వెళ్ళిపోతారు. పిల్లలకు భోజనం పెట్టే పరిస్థితి ఉండదు, పాలు ఇచ్చే పరిస్థితి ఉండదు ఆర్థికంగా. అందుకే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళందరి కష్టాన్ని గుర్తించి కష్టం నుండి వాళ్ళని దూరం చేయడానికి ఈరోజు నర్సరీ నుంచి 12th క్లాస్ దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చెప్పిన పిల్లలకు ఆలోచనలకు తట్టదు. కడుపులో ఆకలి ఉంటే చదువు తలకెక్కదు. కానీ తల్లిదండ్రులకేం పొద్దున్నే లేచి ఉద్యోగానికి వెళ్ళాలి. తల్లులు బయటికి వెళ్ళి పని చేయలేకపోతే కుటుంబం గడవడం పరిస్థితి కష్టం. ఇంటి కిరాయిలు, ఇంటి అవసరాలు, ఒక్కొక్కసారి ఇంటి అయినా సాయంత్రం చేసుకునే దావతులు, ఇవన్నీ కూడా కుటుంబ భారం అంతా మహిళ మీదనే పడే పరిస్థితి. మా అక్క నవ్వుతుందాడ, నిజమే కదమ్మా నేను చెప్పింది. ఇంటి ఆయన జేబులో నగదు ఉంటే పోయి బెల్ట్ షాప్కి ఇచ్చొస్తాడు. అదే అమ్మ దగ్గర నగదు ఉంటే బడికి పోయి ఫీజు కట్టేస్తాడు. మా పిల్లగాడు చదువుకుంటే నేను కష్టపడ్డా, నా జీవితం ఇట్లయినా సరే నా పిల్లగాడు చదువుకోవాలి, వాడు పెద్దోడై ప్రయోజకుడై